చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియచేస్తూ ఉన్నాం. మరొక బుధవారపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ చిత్తానుసారమైన జ్ఞానము వాక్యము నైనా మేము ఎరుగునట్లుగా బలపరచండి. నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ కృప, నీ ప్రేమతో నీవు నిలబెట్టావు. కాబట్టి నాయన ధ్యానిస్తున్నటువంటి యొక్క వాక్యము మేము నాయన అర్థం చేసుకున్నట్లుగా నాయన వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేసి నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమన దేవుని పిల్లరా, యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుకొని వాక్య పఠన భాగంగా వాక్యం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఇక్కడ కేవలం స్వస్థత గురించి మాత్రమే మనము అనుకోకూడదు. విశ్వాస సహితమైన ప్రార్థన ఏ ఏ కార్యాలు చేస్తుందో దాన్ని మనము గుర్తించాలి. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన, ఓకేనా? విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన. ఓన్లీ ప్రార్థన ఉంటే సరిపోదు, విశ్వాసం కూడా కావాలి. అంటే విశ్వాసము మరియు ప్రార్థన ఈ రెండు ఉండాలంట. విశ్వాసముతో కలిపిన ప్రార్థన ఉంటే, ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడట. ఒకవేళ విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తే పాపి అయితే పాప క్షమాపణ పొందుతాడట. చూసారా? కనుక విశ్వాసము ప్లస్ ప్రార్థన ఈ రెండు కలిస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం, నమ్మకం ఉండాలట మనకి. మనం చాలామంది ప్రార్థన చేస్తుంటారు కానీ ఆ ప్రార్థనలో నమ్మకం ఉండదు. అంటే వారు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు ఇది అనుగ్రహిస్తాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు అనే నమ్మకం లేకుండా చాలామంది ప్రార్థన చేస్తుంటారు. చూసారా? కాబట్టి అది నమ్మకం లేని ప్రార్థన అవిశ్వాస ప్రార్థన అవుతుంది. నమ్మకంతో చేస్తేనే విశ్వాసంతో కలిసిన ప్రార్థన అవుతుంది. ఏమా? కనుక చూడండి, నమ్మకం లేనప్పుడు ఆ ప్రార్థన పనికిరాని ప్రార్థన అవుతుంది. నమ్మకం ఉన్నప్పుడు, నమ్మకంతో చేసే ప్రార్థన మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు దాంట్లో విశ్వాసం కూడా కలపాలి. విశ్వాసం ఉంటే సరిపోద్దు, విశ్వాసంతో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ఈ రెండు జత అన్నమాట, ఓకేనా? కనుక విశ్వాస సహితమైన ప్రార్థన అనే విషయాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, కొంతమంది భక్తుల జీవితంలో ఈ విశ్వాస సహితమైన ప్రార్థన అనేది ఎలాంటి కార్యాలు చేస్తుందో మనం చూద్దాం. ఈ యొక్క విశ్వాసముతో కూడిన ప్రార్థన ఎలాంటి కార్యాలు చేస్తుందో మనం కానీ చూడగలిగితే, దానియేలు గ్రంథము, ప్రేమ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము
6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం కానీ చూస్తే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, రాజు చూడండి దానియేలుకి ఒక శాసనం విధిస్తాడు. ఆ శాసనం ప్రకారము ప్రతివారు కూడా రాజుకే మొక్కాలి. ఓకేనా? ఇక రాజుకే ప్రార్థన చెయ్యాలి. ఓకేనా? ఇక ఏ దేవుడికిను ఎవరికి కూడా ఇక ప్రార్థన చేయకూడదు అనేటటువంటి శాసనం ఒకటి రాజు అమలు చేస్తాడు. ఏంటమ్మా? ఏంటా శాసనం? రాజుకు తప్ప ఇంకెవ్వరికి కూడా మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయకూడదు, ఆ రాజుకే ప్రార్థన చేయాలి అనేటటువంటి ఒక శాసనం ఒకటి బయలుదేరుతుంది. ఓకేనా? పుట్టిస్తారు. అయితే ఆ యొక్క శాసనం బయలుదేరినప్పుడు, ఆ శాసనం రాజుగారు అమలు చేసినప్పుడు ఆ రాజ్యం అంతా కూడా ఆ శాసనం వినబడుతుంది. ఇదిగో రాజుకు మాత్రమే మనము ప్రార్థన చేయాలట, రాజుకు మాత్రమే మనం నమస్కరించాలట అనేటటువంటి శాసనం ప్రజల్లో ఉన్న అందరికీ కూడా వినబడుతుంది. అప్పుడు ఆ ప్రజలందరూ ఏం చేస్తుంటారంటే వారి వారి దేవతలను పూజించడం ప్రార్థించడం మానేసి కేవలం రాజుకు మాత్రమే ప్రార్థన చేస్తుంటారు, రాజుకు మాత్రమే ప్రార్థన చేస్తుంటారు. కానీ దానియేలు అనే భక్తుడు ఏం చేస్తున్నాడు ఒకసారి కనుక మనం చూస్తే, మనం ఏ అంశాన్ని పరిశీలిస్తున్నాము? విశ్వాసంతో కూడిన ప్రార్థన. విశ్వాసంతో కూడిన ప్రార్థన అనే విషయాన్ని మనం పరిశీలిస్తున్నాం. ఈ యొక్క దానియేలు కూడా ఆ శాసనాన్ని వింటాడు. ఏమని? రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి, రాజు దగ్గర మాత్రమే మోకరించి ప్రార్థన చేయాలి, రాజుకు మాత్రమే నమస్కరించాలి, ఇంకా ఏ దేవునికి కూడా ప్రార్థన చేయకూడదు అనేటటువంటి శాసనము వింటాడనమాట. 10వ వచనం చూద్దాం. 6వ అధ్యాయము దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉంటుండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. శాసనం వచ్చిందని, రాజు ఒక ఆర్డర్ వేసాడని దానియేలుకు తెలిసింది, విన్నాడు. కానీ ఆ యొక్క శాసనాన్ని ఎవరైతే మీరుతారో వాళ్ళని సింహాల బోనులో పడవేయబడతారు అని చెప్పి రాజు ఆర్డర్ ఇస్తాడనమాట. నాకే నమస్కారం చేయాలి, నాకే ప్రార్థన చేయాలి, నాకు కాకుండా ఏ మనిషికైనా ఏ దేవునికైనా కూడా ప్రార్థన చేస్తే అలా ప్రార్థన చేసేవాడు సింహాల బోనులో వేయబడతాడు అనేటటువంటి ఆజ్ఞ రాజు ఇస్తాడు. అయితే ఈ సంగతి దానియేలు గారు విని కూడా ఏం చేస్తాడంటే, చూడండి, ముమ్మారు యథాప్రకారముగా అంటే తన అలవాటు, తన యొక్క ప్రతి దినచర్య, ప్రతిరోజు దానియేలు గారు ఏం చేస్తారంట? 3 సార్లు ప్రార్థన చేస్తాడట. అంటే ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం రాత్రిపేళ ఒకసారి. చూసారా? 3 సార్లు యథాప్రకారం అంటే ప్రతి దినము ప్రార్థన చేయకుండా, ఈ 3 సార్లు ప్రార్థన చేయకుండా దానియేలు గారు నిద్రపోడు. 3 సార్లు ప్రార్థన చేయకుండా ఏ పని చేయడు. 3 సార్లు ప్రార్థన చేయకుండా దానియేలు గారు అన్నం తినరు. చూసారా? అంటే ప్రార్థన, దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి 3 సార్లు ప్రతిదినము ప్రార్థన చేసేటటువంటి అలవాటు దానియేలు గారికి ఉంది. ఏం అలవాటు ఉంది దానియేలు గారికి? రోజుకి ఖచ్చితంగా 3 సార్లు ప్రార్థన చేసే అలవాటు ఉంది. జాగ్రత్త వినండి. ఇప్పుడు దానియేలు గారు ఖచ్చితంగా రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు అంటే దేవుని మీద విశ్వాసం ఉందా లేదా? ఉంది. చూసారా? దేవుని మీద విశ్వాసం ఉంది కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన దానియేలు గారు చేస్తున్నారు. ఓకేనా? విశ్వాసం ఉంది దేవుడి మీద,
కనుక రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు గారు. ఓకేనా? ఇలాగా రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉంటుండగా, విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తుంటుండగా, రాజు యొక్క ఆజ్ఞ బయలుదేరిన తర్వాత దానియేలు మాత్రం 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దీన్ని కొంతమంది గమనిస్తారు. కొంతమంది గమనించి రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, రాజా ఇదిగో నీకే ప్రార్థన చేయాలి, నీ దగ్గరే ప్రార్థన చేయాలి కదా, నీకే నమస్కరించాలని నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా, ఈ దానియేలు ఆ ఆజ్ఞను మీరేసి ఇదిగో తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పని దానియేలు మీద వారందరూ కూడా కంప్లైంట్ ఇస్తారు. వాస్తవానికి దానియేలు చాలా మంచి భక్తుడని రాజుకు తెలుసు. దానియేలు నీతిగా ఉంటాడని ఆ యొక్క రాజ్యంలో ఒక అధికారి దానియేలు కూడా. కానీ మిగతా వాళ్ళకి అది నచ్చలా. ఈ దానియేలుని ఎక్కడ పడకూడదామా, ఎలాగా నాశనం చేద్దామా అని చూస్తూ ఉంటుండగా దేంట్లో కూడా దొరకడు. దానియేలు లంచాలు తీసుకోడు, దానియేలు అబద్ధం చెప్పడు, దానియేలు మోసం చేయడు, దానియేలు ఎవరికి కూడా అన్యాయం చేయడు. కాబట్టి ఎక్కడ కూడా దానియేలు దొరకడం లేదు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక్క దగ్గర అయితే దానియేలు దొరుకుతాడు. అదేంటంటే దానియేలు ఖచ్చితంగా రోజుకి 3 సార్లు ప్రార్థన చేయకుండా ఉండలేడు. చూసారా ఎలా కనిపెట్టారు వాళ్ళు? దానియేలు రోజుకి ఖచ్చితంగా 3 సార్లు ప్రార్థన చేయకుండా ఉండలేడు. ఏమండి? దీన్ని వాళ్ళు కనిపెట్టారు. ఖచ్చితంగా దానియేలు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, దీన్ని మాత్రం ఆపడు, ఇది ఆగదు. ఏమండి? మన జీవితాల్లో ఆలోచిస్తే చూడండి ఒకసారి, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏం వచ్చినా, దానియేలు జీవితంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చినా 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. కానీ మన జీవితంలో గమనిస్తే మనం అలా ఉన్నామా? అలాంటి సాక్ష్యం చూడండి, ఆ అన్యజనులు చూసినప్పుడు దానియేలులో కనిపెట్టింది, దానియేలు ఖచ్చితంగా చేసేది ఏంటంట, రోజుకు 3 సార్లు ఖచ్చితమైన ప్రార్థన. రోజుకు 3 సార్లు మనం బైబిల్ చదువుతున్నామా? రోజుకు 3 సార్లు మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రేమని దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీళ్ళు దానియేలు ఆ ప్రార్థన ఖచ్చితంగా చేస్తాడు రోజుకు ముమ్మారని కనిపెట్టి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పేస్తారు, రాజా చూసావా, నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా, నీ ఆజ్ఞనే ఆ దానియేలు మీరాడు, నీకు ప్రార్థన చేయాలి, నీకే నమస్కరించాలి అని నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా, ఎవరైతే ఈ ఆజ్ఞను మీరతాడో వాడు సింహాల బోన్లో వేయబడతాడని చెప్పి నువ్వు ఆజ్ఞ ఇచ్చావు కదా, చూసావా నువ్వంటే భయం లేదు, నువ్వంటే గౌరవం లేదు, నీ రాజ్యంలోనే ఉంటూ దానియేలు నిన్ను వ్యతిరేకిస్తున్నాడు, ఇది రాజద్రోహం కదా అని చెప్పి రాజుకు చెప్పంగానే రాజుకు బాధ అనిపిస్తుంది. ఎందుకు రాజుకు బాధ అనిపిస్తుందో తెలుసా? దానియేలు రాజు దగ్గర మంచి పేరు సంపాదించుకుంటాడు. దానియేలు దైవభక్తుడని మంచోడని రాజుకు తెలుసు. రాజు పాపం ఇక ఆజ్ఞ ఇచ్చేసిన తర్వాత రాజు కూడా దాన్ని మార్చడానికి లేదు. కాబట్టి దానియేలు మీద ప్రేమ కలిగినటువంటి రాజు, దానియేలు మీద దయగలిగినటువంటి రాజు, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, ఒక మంచి భక్తుణ్ణి, ఒక నీతిగా ఉండేటటువంటి అధికారిని, పనివాణ్ణి నేను పోగొట్టుకోవాల్సి వస్తుంది ఈ ఆజ్ఞ వలన అని చెప్పి రాజుగారు లోపల బాధపడుతూ ఉంటాడు. సరే, ఇక రాజు ఆజ్ఞ ఇచ్చేసాడు కాబట్టి దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో పడేస్తారు. పడేసిన తర్వాత ఈ రాజు అంటే నాట్యాలు, సంగీతాలు, చాలా ఆనంద సంతోష గానాలు ఉంటాయి రాజు దగ్గర. ప్రతిరోజు నాట్యాలు జరుగుతుంటాయి, సంతోషాలు ఉంటాయి, రకరకాల మీటింగులన్నీ ఉంటాయి రాజు అంటే కదా. కానీ ఎప్పుడైతే ఈ దానియేలు గారిని సింహాల బోనులో పడేస్తారో ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ యొక్క రాజుకి మనసు లోపల బాధ కలిగిద్ది. ఆ యొక్క రాజు దానియేలుని ఎంత ప్రేమించాడో, దానియేలుని ఎంత అభిమానించాడో, దానియేలు అంటే ఎంత మంచోడని తెలుసుకో ఉన్నాడో, దానియేలు యొక్క దేవుడు ఎంత గొప్పవాడని తెలుసుకో ఉన్నాడో రాజు ఏం చేస్తాడంటే
ఆ రోజంతా కూడా అన్నం తినడం మానేసి, ఆ సంగీతాలు, ఆ నాట్యాలన్నీ కూడా మానేసేసి రాత్రంతా రాజు దిగులు పడిపోతాడు. ఆలోచన చేస్తూ ఉంటాడు, అయ్యో నేను ఒక మంచి భక్తుణ్ణి కోల్పోయాను. ఈ ఆజ్ఞ వలన ఒక మంచి భక్తుణ్ణి, ఒక మంచివాడిని నేను కోల్పోయానని చెప్పి దానియేలు గారు, ఆ యొక్క రాజు బాధపడుతూ రాత్రంతా నిద్ర పట్టదంట అతనికి. రాత్రంతా అసలు నిద్రపోడు. చూడండి, ఎప్పుడన్నా మనకు ఆలోచన ఉండి దిగులు ఉన్నప్పుడు నిద్ర పట్టదు కదా. అలాగా రాజుగారు కూడా దిగులు పడి ఆ దానియేలు విషయంలో ఆలోచన చేస్తూ నిద్ర పట్టదన్నమాట. తెల్లారిపోయినప్పుడు అందరికంటే ముందు రాజే పరిగెత్తుతాడు. ఎక్కడికి? ఆ గుహ దగ్గరికి, సింహాల బోన్ దగ్గరికి పరిగెత్తి విశ్వాసంతో ఆ రాజుగారి యొక్క విశ్వాసం కూడా చూడండి. మనం ఏం గమనిస్తున్నాం ఈరోజు, ఏం పాఠం నేర్చుకుంటున్నాం అంటే విశ్వాస సహితమైన ప్రార్థన. మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. జాగ్రత్త వినండి. ఇప్పుడు దానియేలు గారిని సింహాల బోన్లో పడేశారు కదా. పడేసిన తర్వాత ఉదయాన్నే ఈ రాజు సింహాల బోన్ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? తినేసి ఉంటుంది కదా, సింహం దానియేలు గారిని తినేసి ఉంటుంది. తినేసి ఉంటుందని అనుకోవచ్చు కదా. కానీ ఈ రాజు గారు సింహాల బోనులోకి ఎందుకు అక్కడికి వెళ్ళాడు? ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి. ఈ యొక్క రాజుగారు కూడా దానియేలు నమ్ముతున్న, ప్రార్థన చేస్తున్న దేవుని మీద నమ్మకం పెట్టుకో ఉన్నాడు. ఎందుకంటే దానియేలు భక్తి జీవితం, దానియేలు యొక్క దేవుడు గురించి దానియేలు ప్రకటిస్తూ ఉంటుండగా ఆ రాజుగారు చూస్తున్నాడు అన్నమాట. దానియేలు యొక్క భక్తి రాజుగారు చూస్తున్నారు. షడ్రకు మెషకు అబేద్నెగోల విషయంలో కూడా రాజుగారు చూస్తున్నాడు అనమాట. ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు, ఈ దానియేలు యొక్క దేవుడైన యెహోవా గురించి, వాళ్ళు చేసినటువంటి కార్యాల గురించి రాజుకి తెలుస్తుంది. కాబట్టి చూడండి, ఈ యొక్క రాజు తెల్లారంగానే ఉదయం కంగానే ఆ సింహాల బోన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది చూడండి. రాజు సింహాల బోను దగ్గరికి పరిగెడుతూ ఉన్నాడంటే రాజు గారికి ఒక నమ్మకం ఉంది, ఒక విశ్వాసం ఉంది. ఏమని విశ్వాసం ఉంది? ఎవరి మీద విశ్వాసం ఉందంటే దానియేలు గారు నమ్మిన దేవుడు గొప్పోడు. ఎందుకు? దానియేలు గారి నమ్మిన దేవుడు గొప్పోడు గనుక దానియేలు అలా బతుకుతున్నాడు. షడ్రకు మెషకు జీవితంలో, దానియేలు జీవితంలో దేవుని యొక్క గుణ లక్షణాలు, ప్రభావాలు కనబడుతున్నాయి. కనుక రాజు కూడా, చక్రవర్తి కూడా దానియేలు యొక్క దేవునిని నమ్మే పరిస్థితి వచ్చేసింది. నమ్మి చూడండి, విశ్వాసంతో నమ్మాడు కాబట్టి గుహ దగ్గరికి వెళ్ళిపోయి రాజుగారు అంటున్నాడు. చూడండి ఏమని అంటున్నాడు? 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అందవలా. ఏమంటున్నాడు? ముందు దేవుణ్ణి, దానియేలు సేవిస్తున్న దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. ఆ గుహ దగ్గరికి వెళ్ళిపోయి ఆ మూత తీయించి, ఆ మూత దగ్గర రాజుగారు ఏమని పలుకుతున్నాడంటే, జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న దానియేలు. చూసారా? దానియేలు యొక్క ప్రార్థన, దానియేలు యొక్క విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రాజుగుని కూడా విశ్వాసిగా మార్చింది. దానియేలు దేవుడు చెప్పినట్టుగా ఆజ్ఞ ప్రకారం బ్రతుకుతుండగా, విశ్వాసంగా ఉంటుండగా, దేవుని మీద దానియేలు విశ్వాసంతో ఉంటుండగా, ఆ దానియేలు యొక్క విశ్వాసము ఒక రాజుని కూడా విశ్వాసిగా చేసింది, ఒక చక్రవర్తిని కూడా విశ్వాసిగా చేసింది. దానియేలు నమ్మిన దేవుడిని ఏమంటున్నాడు రాజు, చక్రవర్తి?
జీవము కలిగిన దేవుడు నువ్వు సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు దానియేలు అంటున్నాడు. నీ దేవుడు నిన్ను రక్షించాడా అని చెప్పి అంటున్నాడు. ఆ నమ్మకంతోనే కదా అక్కడికి వచ్చింది. ఆ యొక్క గుహ దగ్గరికి ఎందుకు వచ్చాడు రాజు? దానియేలు చనిపోతాడు అనుకొని ఉంటే ఆ గుహ దగ్గరికి వచ్చేవాడు కాదు. దానియేలు నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు అనే నమ్మకం ఆ యొక్క రాజుకు లేకపోతే ఆ గుహ దగ్గరికి వచ్చేవాడు కాదు. ఇంకో విషయం గమనిద్దాం. ఆ గుహ దగ్గరకు వచ్చి దానియేలుని చూడకముందే జాగ్రత్తమేనండి. దానియేలుని చూడకముందే ఆ గుహ దగ్గర ఆ యొక్క రంధ్రం దగ్గర పడేస్తారు కదా, ఆ రంధ్రం లేకపోతే ఆ యొక్క డోర్ దగ్గర వచ్చి దానియేలుని చూడకముందే మాట్లాడుతున్నాడు. దానియేలుని చూడకముందే పిలుస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు దానియేలు ఒకవేళ సింహాల బోన్లో పడిన తర్వాత చనిపోయాడు అని ఇతను కానీ అనుకొని ఉంటే ఆ రంధ్రం దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఎవరైనా శవంతో మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. అంటే రాజు యొక్క విశ్వాసం చూడండి. ఆ గుహ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. దానియేలుని చూడకముందే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడా అని చెప్పి దానియేలుని చూడకముందే మాట్లాడుతున్నాడంటే దానియేలు యొక్క విశ్వాసము రాజుని కూడా విశ్వాసిగా చేసింది. దానియేలు యొక్క ప్రార్థన, దానియేలు యొక్క భక్తి జీవితము రాజుని కూడా విశ్వాసిగా, భక్తుడిగా మార్చింది. ఇలా దానియేలుని లోపల చూడకముందే రాజుగారు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏం జరిగిందంటే మనం చూద్దాం. అప్పుడు ప్రేమని దేవుని బిడ్డలారా చూడండి ఒకసారి 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంబించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. చూసారా, రాజు దానియేలుని చూడకముందే రాజు మాట్లాడిన తర్వాత దానియేలు పలుకుతూ ఉన్నాడు. అక్కడి నుంచి ఆ గృహలో నుంచి పలుకుతున్నాడు. రాజా, నేను నా దేవుని దృష్టికి ఏ నేరం చేయలేదు కాబట్టి దేవదూతను పంపించి ఆ సింహాలు నన్ను తినకుండా వాటి నోర్లు మూపిచ్చేశాడు దేవుడు, నా దేవుడు అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ ఒక ఇద్దరు గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి రాజు, రెండు దానియేలు. చూడండి ప్రేమ దేవుని బిడ్డారా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని యాకోబు 5:15లో మనం చదివాం కదా. జాగ్రత్తగానండి. విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగాన్ని తగ్గించడమే మాత్రమే కాదు, విశ్వాస సహితమైన ప్రార్థన రక్షిస్తుంది కూడా. విశ్వాస సహితమైన ప్రార్థన కాపాడుతుంది కూడా, మనిషిని బాగు చేస్తుంది కూడా. విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఇక్కడ గమనిస్తే దానియేలు రాజు ఆజ్ఞ ఇచ్చేసాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? నాకెవరైతే నమస్కారం చేయరో, ప్రార్థన చేయరో వాళ్ళని సింహాల బోనులో పడేస్తాను. మరి సింహాల బోనులో పడేసినప్పుడు మనిషి ఏమైపోతాడు? చనిపోతాడు. కానీ దానియేలు గారు ఆ ఆజ్ఞను కూడా పట్టించుకోకుండా, రాజాజ్ఞను పట్టించుకోకుండా ముమ్మారు మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒకసారి అక్కడ ఆలోచన చేస్తే దానియేలు గారు ఏమన్నారు? రాజుగారికి ప్రార్థన చేయకపోతే సింహాల బోన్లో పడేస్తే చనిపోతారు అనే మాట విన్నాడు. విన్న తర్వాత కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, దానియేలు గారు ఆ యొక్క సింహాల బోనులో పడవేయబడే పరిస్థితిని, మరణాన్ని, చావుకి భయపడకుండా 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడంటే ఇక్కడ ఏముందంటే దానియేలు దగ్గర విశ్వాస సహితమైన ప్రార్థన ఉంది. దానియేలు జీవితంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఉంది. విశ్వాసంతో కలిగిన ప్రార్థన. ఉత్త ప్రార్థన చేస్తే లాభం లేదు. చాలామంది ప్రార్థన చేస్తుంటారు, కానీ దేవుడు చేస్తాడో లేదో, దేవుడు ఉన్నాడో లేదో అనుమానంతో చేసే ప్రార్థన కాదు. విశ్వాసంతో చేసే ప్రార్థన. కాబట్టి దానియేలు గారు చూడండి, ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏమని నమ్మున్నాడు తెలుసా? ఈ రాజు ఒకవేళ నన్ను సింహాల బోన్లో పడివేసినా
నాకు ఎలాంటి నమ్మకం ఉందంటే, నేను నమ్ముతున్న దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, ప్రాణం ఇచ్చే దేవుడు, కాపాడే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అనే నమ్మకం ఎవరికి ఉందమ్మా? దానియేలు గారికి ఉంది. ఇక్కడ అలాంటి నమ్మకంతో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. అలాంటి విశ్వాసం దేవుని మీద కలిగి ఉన్నాడు దానియేలు. ఓకేనా? జాగ్రత్త. మనం ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నాం దేవుని మీద? మరణం వచ్చినా ఆయన కాపాడుతాడు అనే నమ్మకం ఉందా? రోగం వచ్చినా ఆయన కాపాడగలడు అనే నమ్మకం ఉందా? ఎలాంటి కష్టమైనా ఆయన తీర్చగలడు అనే నమ్మకం ఉందా? దానియేలు గారికి ఆ నమ్మకం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అలాంటి నమ్మకంతో ప్రార్థన చేయాలి. దానియేలు గారికి చూడండి, రాజు సింహాల బోనులో వేసిన దేవుడు నన్ను కాపాడుతాడు అనే నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. మరణం దగ్గర ఉన్న, మరణించే పరిస్థితి కూడా వచ్చిన దానియేలు గారు మాత్రం తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క ప్రార్థనని వీడలేదు. కాబట్టి ఎప్పుడైతే దేవుని యందలి విశ్వాసం కలిగి ఉన్నాడో, ఎప్పుడైతే దానియేలు గారు ప్రార్థనాపరుడై ఉన్నాడో, దానియేలు యొక్క జీవితం నీతిగా ఉంది. నెంబర్ 1, దానియేలు యొక్క జీవితము దేవుని యొక్క కాపుదల్లో ఉంది. దానియేలు యొక్క జీవితము ఆదరణ దేవుని యొక్క తోడు కలిగి ఉంది. దానియేలు యొక్క హృదయములో ధైర్యం ఉంది. ఏ ధైర్యం ఉంది? నేను సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు రక్షించే దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, నేను సేవిస్తున్న దేవుడు చనిపోయినా తిరిగి లేపగలిగిన దేవుడు అనే నమ్మకంతో దానియేలు గారు ఆ నమ్మకంతో కలిపిన ప్రార్థన చేస్తున్నాడు రోజు. కాబట్టి సింహాల బోనులో పడేసిన తర్వాత కూడా, వెళ్ళేటప్పుడు కూడా దానియేలుకి ఏం భయం లేదు. ఒకవేళ దానియేలు గారికి కానీ భయం ఉంటే, రాజా నాకు భయం వేస్తుంది రాజా, నేను నీకే నమస్కారం చేస్తాను రాజా అనేవాడు. అవునా కదా? సింహాల బోను లోపలికి వెళ్ళేటప్పుడు దానియేలు ఎందుకు భయపడలేదు? సింహాల బోను ఆజ్ఞ, రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దానియేలు ప్రార్థన ఎందుకు ఆపలేదు? ఆలోచన చేస్తున్నారా? సింహాల బోనులోకి వెళ్ళేటప్పుడు దానియేలు ఎందుకు భయపడలేదు? సింహాల దగ్గరికి వెళ్ళేటప్పుడు సింహాల దాకా ఎందుకు, ఒక కుక్క వస్తే చాలు మనకి, అంతేనా? కుక్క వచ్చిందంటే భయపడతాం, పాము వచ్చిందంటే భయపడతాం, అవునా? చీకటి అంటే భయపడతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క జీవితంలో సింహాల బోనులోకి, మరణం దగ్గరికి వెళ్ళేటప్పుడు భయం లేదు. కారణము నమ్మకం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది, దేవుని యొక్క శక్తి మీద నమ్మకం ఉంది, దేవుని యొక్క క్యారెక్టర్ మీద నమ్మకం ఉంది. కాబట్టి దానియేలుకు విశ్వాసమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మరణం దగ్గరికి వెళ్ళినా కూడా నాకేం కాదు, నా దేవుడు నన్ను కాపాడుతాడు. విశ్వసించేవాడు, దేవుడు న్యాయవంతుడు అని విశ్వసించేవాడు, దేవుని ఎదుట విశ్వాసంతో నీతిగా బతికి ప్రార్థన చేసే ప్రతివానికి కూడా రక్షణ ఖచ్చితంగా ఉంటుంది. చూసారా? కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థనే దానియేలుని రక్షించింది. విశ్వాస సహితమైన ప్రార్థన దానియేలు సమస్యల్లో, మరణపాయంలో నుంచి కాపాడింది. విశ్వాస సహితమైన ప్రార్థనే, దానియేలు యొక్క ప్రార్థనే రాజుని కూడా విశ్వాసిగా చేసింది, రాజు దేవుణ్ణి నమ్ముకునేటట్టు చేసింది. ఓకేనా? బైబిల్లో ఇంకొక వచనం చూస్తే, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంత గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూసారా? ఎవరైతేనంట దేవుని యందు మనస్సు పెడతాడు, దేవుని మీద మనసు పెడతాడో, ఏమండి, మన జీవితాల్లో చాలా వాటి మీద మనుషులు మనసు పెడుతుంటారు. దేవుని మీద మనసు పెట్టడం చాలా గొప్పదండి.
ఏమండి? మనం చూడండి ఒకసారి, కొంతమందికి డబ్బు మీద మనసు ఉంటుంది, కొంతమందికి తిండి మీద మనసు ఉంటుంది. ఓకేనా? చూడండి, డబ్బు మీద మనసు ఉన్నోడు డబ్బులు వదులుకుంటాడా? వదులుతాడా? వదలడు కదా. తిండి మీద మనసున్నోడు, వాడి ముందు వాడికి బాగా ఇష్టమైన తిండి పెట్టామనుకో, మళ్ళా ఆ ప్లేట్లను తీసుకున్నాం అనుకో, ఇంకో వదలడు కదా. తిండి మీద మనసున్నాడు, తిండిని వదలడు. ఆస్తి మీద మనసున్నాడు, ఆస్తిని వదలడు. అలాగే దేవుని మీద మనసు ఉన్నవాడు దేవునిని వదలడు. దేవుని మీద మనం మనసు పెట్టాలి. దేవుని మీద మనసు పెట్టారు కాబట్టే దానియేలు గారు ప్రాణం పోతే పోయింది, ఉద్యోగం పోతే పోయింది, నాకు దేవుడు ఉంటే చాలు అనే నిర్ణయంలోకి వచ్చేసాడు. దేవుణ్ణి విడిచిపెట్టడంలా మిగతా అన్ని విడిచిపెట్టడానికి రెడీ. నేను చనిపోయినా పర్లేదు, నాకు మాత్రం దేవుడు కావాలి అనే మనస్సు దానియేలుది. అంటే దానియేలు గారి యొక్క మనస్సు దేవుని మీద ఉంది. మనస్సు దేవుని మీద పెట్టాలి. దేవుని మీద పెడితే విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తుంటే దేవుడితో మనకున్న సంబంధం, దేవుడు మనల్ని కాపాడే విధానం చాలా బాగుంటుందండి. అందుకే ఇక్కడ ఏమని రాస్తున్నాడు? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. చూసారా, దానియేలు గారి యొక్క మనస్సు దేవుడి మీద ఆనుకుంది కాబట్టి దానియేలు గారు గుహలోకి వెళ్ళేటప్పుడు దానియేలు గారికి ఏం లేదమ్మా, భయం లేదు. ఏముంది? ధైర్యం ఉంది. ఎందుకు? దానియేలు గారి యొక్క మనస్సు దేవుని మీద ఉంది. దానియేలు గారి యొక్క నమ్మకం దేవుని మీద ఉంది కాబట్టి దానియేలు గారు శాంతంగా వెళ్ళాడు. సింహాల గుహలోకి ఎలా వెళ్ళి ఉంటాడు? భయపడతా నేనమ్మో సింహాల బోన్లోకి వెళ్తున్నాను, వెళ్ళంగానే ఒక సింహం పట్టుకుంటుందో, రెండు సింహాలు పట్టుకుంటాయో, ముందు తలకాయ పట్టుకుంటుందో, కాళ్ళు పట్టుకుంటుందో, చీల్చేస్తుందో, ఏం చేసిద్దో, ఇట్లా వెళ్ళాడా? అట్లా వెళ్ళలా. హ్యాపీగా వెళ్ళాడు. ఎక్కడికి? సింహాల బోన్లోకి. సినిమాలోకి కాదు, సినిమా హాల్లోకి కాదు, సింహాల బోనులోకి. చూసారా, సింహాల బోనులోకి పూర్ణ శాంతితో వెళ్ళాడు. ఇక్కడ రాయబడిన వాక్యం అదే. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. గుర్తుపెట్టుకోండి, అనారోగ్య సమస్యల్లో అయినా, ఆత్మ సంబంధమైన సమస్యల్లోనైనా మన జీవితం ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం బలహీనతలతో ఉంటాం. మనుషులం కదా, మన దగ్గరికి సమస్యలు వస్తాయి రావా? వస్తాయి. మనం తెచ్చుకున్న సమస్యలు వస్తాయి, వేరే వాళ్ళ నుంచి కూడా మనకి సమస్యలు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? భయపడుతూ కాదు, దేవుని మీద ఆనుకోవడమే, దేవుని మీద మనసు పెట్టుకోవడమే, దేవుణ్ణి నమ్ముకోవడమే, దేవుని మీద ఆధారపడమే, ప్రార్థన దేవునికి చేయడమే. ఏం ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన దేవునికి చేయాలి. కాబట్టి ఎవరైతే దేవుని మీద మనసు పెట్టుకుంటారో అలాంటి వానినట దేవుడు కాపాడుతున్నాడట. ఎందుకు కాపాడుతాడట? వాడు దేవుని మీద మనసు పెట్టుకున్నాడు కాబట్టి, వాడు దేవుణ్ణి నమ్ముతున్నాడు కాబట్టి దేవుడు అతన్ని కాపాడుతాడు. ఇలా మనం దానియేలు గారి విషయంలో చూడండి, మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వ్యక్తి గురించి నేను చూపించి ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఇంకొక వ్యక్తి ఎవరు? లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం తీసారా? రైట్, నేను చదువుతున్నా చూడండి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడ, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినది, నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగో స్వస్థత నొందెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకు ఆయన,
కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పాను. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ రక్తస్రావ రోగముతో బాధపడుతూ ఉంది. సహజంగా స్త్రీలు నెలలో వచ్చే ఆ యొక్క 3 రోజులు అటువంటి పీరియడ్ టైములోనే చాలా బాధపడతారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా విసుగుగా ఉంటుంది. అలాంటిది ఈ స్త్రీ అంట పాపం 12 సంవత్సరాల నుంచి ఆ బాధను ఓర్చుకుంటుంది. ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు. నెలలో ఒక్కసారికే చాలామంది పాపం కడుపు నొప్పితో, టెన్షన్తో, ఆందోళనతో గందరగోళం అయిపోతారు కదా. కానీ పాపం ఈ స్త్రీ చూడండి, 12 సంవత్సరాల నుంచి ఆ బాధ పడుతుందంటే అసలు ఎంత బాధ ఉంటుంది ఆ స్త్రీకి కదా. ఈ స్త్రీ యేసు ప్రభు గురించి విన్నదట. యేసు ప్రభు గురించి విన్నప్పుడు వినండి, ఈమెకు యేసు ప్రభు మీద మనస్సు ఆధారపడింది, యేసు ప్రభుని నమ్మింది, యేసు ప్రభు మీద నమ్మకం పెట్టుకుంది. ఏమని నమ్మకం పెట్టింది? ఏమని విశ్వసించింది? నేను యేసు ప్రభుని, ఆయన వస్త్రపు చెంగు, యేసు ప్రభు శరీరం కూడా కాదు, ఆయన వస్త్రపు చెంగు అన్నమాట. అంటే ఈమె ఎంత నమ్మకం కలిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏమండి, మనిషి అంటే శరీరమా, మనిషి అంటే బట్టలా అండి? అమ్మా, శరీరం కదా. కానీ ఇవేంటి, ఆయన బట్టలు ముట్టితే చాలనుకుంటుంది. ఆమె ఎంత నమ్మకం కలిగి ఉందంటే, ఆమె యేసు ప్రభువే కాదు, యేసు ప్రభు వేసుకున్న ఆయన వస్త్రానికి కూడా ప్రభావం ఉంటుంది, శక్తి ఉందని నమ్మింది. ఏం విశ్వాసం అండి, ఏం విశ్వాసం చూసారా? యేసు ప్రభువే కాదు, యేసు ప్రభు ధరించిన వస్త్రం చాలు, ఆ వస్త్రాన్ని ముట్టినా చాలు నేను బాగైపోతాను అంటే అంత గొప్పవాడు యేసు ప్రభువు దేవుడు. ఆ గొప్ప దేవుడైన యేసు ప్రభు వేసుకున్న వస్త్రం ముట్టినా కూడా ఆయన వేసుకున్న వస్త్రంలో కూడా ప్రభావం ఉంటుంది అని చెప్పి ఈ స్త్రీ నమ్మింది, విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచి యేసు ప్రభువుని వెళ్ళి తాకింది. కానీ యేసు ప్రభు అక్కడ ఉన్న ప్రజలందరికీ ఈ విషయం తెలియచేయడానికి నన్ను ఎవరో ముట్టారని చెప్పి అన్నప్పుడు ఆ స్త్రీ ఏం చేసిందంటే భయపడుతూ వచ్చి యేసు ప్రభు ఎదుట సాగిలపడింది. సాగిలపడడం అంటే స్తుతించడం, ప్రార్థన చేయడం, నమస్కరించడం. చూసారా, ఇందాక మనం యాకోబు పత్రికలో చూసాం ఏమని, విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరచును, విశ్వాస సహితమైన ప్రార్థన రక్షించును, విశ్వాస సహితమైన ప్రార్థన పవిత్రతనిచ్చును, పాపక్షమాపణ ఇచ్చును అని మనం చదివాం. కాబట్టి విశ్వాసంతో ఈ స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర నమస్కరిస్తూ ఉంది. యేసు ప్రభువుని ముట్టినప్పుడు ఆమె యొక్క రోగము తగ్గిపోయింది. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. చూసారా, విశ్వాసమే ఆమెని స్వస్థపరిచిందట. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అందించినటువంటి గొప్ప వరం ఏంటంటే, గొప్ప భాగ్యం ఏంటంటే విశ్వాసము, ప్రార్థన. నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ప్రభు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. గుర్తుపెట్టుకోండి, మరణము వరకు నమ్మకంగా ఉండిన వాడు రక్షించబడును అంటాడు ప్రభు. విశ్వాసం అనేది చిన్నది కాదు, ఓకేనా? విశ్వాసం అనేది చిన్నది కాదు. చూడండి, ఒకసారి రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు నేను గెలుస్తానో లేదో ఒక అడుగు అటు ఒక అడుగు వెనకాల అట్లా వేస్తారా? నేనే గెలుస్తానని చెప్పి ముందుకు పరిగెడతారు, అవునా కదా? ఏంటది? నమ్మకం. దేంట్లో అయినా దిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, నమ్మకం ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నమ్మకం ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు విశ్వాసంతో కూడిన ప్రార్థన దేవుని దగ్గర మనం చేయాలి. అలా ఈ స్త్రీ విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన చేసింది కాబట్టి, విశ్వాసంతో ఉంది కాబట్టి ఈ స్త్రీ యొక్క రోగము కూడా దేవుడు స్వస్థపరిచాడు. కాబట్టి దానియేలు గారి జీవితంలో మనం విశ్వాసం సహితన ప్రార్థన చూసాము.
ఈ స్త్రీ జీవితంలో కూడా విశ్వాసంతో కూడిన ప్రార్థన మనం చూసాము. వీళ్ళిద్దరి జీవితంలో విశ్వాసం ప్లస్ ప్రార్థన ఈ రెండు కలిసి ఉన్నప్పుడు మరణం నుంచి దానియేలు గారిని విశ్వాస సహితమైన ప్రార్థన రక్షించింది. ఈ స్త్రీని చూసినప్పుడు రోగం నుంచి విశ్వాస సహితమైన ప్రార్థన ఈ స్త్రీని రక్షించింది. మూడోది ఏంటి? సమస్య. వీళ్ళకున్న సమస్య మరణ సమస్య అవ్వచ్చు, రోగం సమస్య అవ్వచ్చు, ఆత్మ సంబంధమైన సమస్య అవ్వచ్చు, భౌతికమైన సమస్య అవ్వచ్చు, ఏ సమస్య అయినా అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, దానియేలు గారు సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడా లేకపోతే భయపడ్డా? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు? నమ్మకంతో ప్రార్థన చేశాడు. కాబట్టి దానియేలు గారు మరణం నుంచి రక్షించబడ్డాడు. ఈ స్త్రీ కూడా రోగం వచ్చినప్పుడు, ఈ స్త్రీకి కూడా మరణించే పరిస్థితి వచ్చినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన చేసింది. విశ్వాసంతో యేసు ప్రభువును ముట్టుకుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఇప్పుడు ఏమండి, దానియేలు గారు మాత్రమే నమ్మితే రక్షిస్తాడా? మనం నమ్మినా రక్షిస్తాడా? మనం కూడా దేవుని పెట్టలేమే కదా. కాబట్టి దేవుడు మన నమ్మకాన్ని కూడా తీసుకుంటాడు, మన ప్రార్థనను కూడా తీసుకుంటాడు. ఆన్సర్ ఏంటంటే, మన జీవితంలో బలహీనతలు ఉంటాయి, పడిపోవడాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, సాతాను వలన తెచ్చుకునే సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. మరి వీటన్నిటిని ఎలా గెలవాలి? విశ్వాస సహితమైన ప్రార్థన. ఏం ప్రార్థన? విశ్వాస సహితమైన ప్రార్థన. నేను ఒకసారి అంటుంటా, భయపడేటప్పుడు కొంతమంది అంటుంటారు, నాకు ఇది కాదేమో, నాకు ఇది కాదేమో. అప్పుడు నేను ఎందుకు కాదు, అవుతుంది. ఎందుకు కాదు, అవుతుంది అని చెప్పి నేను నమ్మకంతో కొన్నిసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి చూడండి ఒకసారి, నమ్మకం అనేది ఎలా పనిచేస్తుందో. ఓకేనా? కనుక దానియేలు గారి జీవితంలో, ఆ స్త్రీ యొక్క జీవితంలో విశ్వాసం, ప్రార్థన ఈ రెండు పనిచేసాయి. ఏమండి, విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎందుకండి కార్యం చేయడు? మనం భయపడుతూ ప్రార్థన చేయకుండా ఉంటేనే కార్యం జరగదు ఏమా. కనుక మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, విశ్వాస సహితమైన ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, రెండు కలిసి ఉండాలి. ప్రార్థన ఒకటే సరిపోదు, నమ్మకం కూడా ఉండాలి. నమ్మకం ఒకటే సరిపోదు, ప్రార్థన కూడా ఉండాలి. ఈ రెండు కలవాలి. అందుకే దేవుడు అప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం అండి విశ్వాసం. అంటే దేవుడిచ్చినటువంటి, మనం వాడుకోవడానికి, మనం దేవుణ్ణి అయ్యా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగుతుంటాం కదా. నమ్మకం, ప్రార్థన దేవుడు మన విషయంలో కార్యం చేయడానికి ఆయన ఇచ్చినటువంటిది. ఏమండి, విశ్వాసాన్ని, ప్రార్థనని ఎంత డబ్బులు పెట్టి కొనగలం? ఏం జీవన్, ఎంత డబ్బులు పెట్టి ప్రార్థనని, విశ్వాసాన్ని కొనగలం? కొనలేం కదా. విశ్వాసం, ప్రార్థన చేస్తే కార్యం జరిగింది కదా. పోవాల్సిన ప్రాణం, దానియేలుకి పోవాల్సిన ప్రాణం నిలబెట్టాడు కదా దేవుడు. ఈ స్త్రీకి పోవాల్సిన ప్రాణం, తగ్గని రోగం స్వస్థత అయింది కదా, ప్రాణం నిలబడింది కదా. కాబట్టి మనకు దేవుడు ఏమి ఇచ్చాడు? చాలా ఇచ్చున్నాడు. నేను రెండే చెప్తున్నాను, చాలా ఇచ్చున్నాడు దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. అవునా? మనకు అర్థం కానప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? వాక్యం దగ్గర చూడాలి. మనకు అర్థం కానప్పుడు, ఒక విషయం అర్థం కానప్పుడు వాక్యంలో చూస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది. చదువు రాదనుకో, అప్పుడు ఏం చేయాలి? దానియేలు గారిలాగా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ యొక్క స్త్రీలాగా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కాబట్టి చూసారా, విశ్వాస సహితమైన ప్రార్థన ఎంత గొప్ప కార్యాలు చేస్తుందో. ఓకే, ప్రతి మనిషి జీవితంలో బలహీనతలు ఉంటాయి, సమస్యల్లో పడ్డాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. మనది మానవ జీవితం కాబట్టి గుర్తుపెట్టుకోండి, విశ్వాసమే విజయము. అక్కడ ఏమని రాసింది చూడండి ఒకసారి. ఇదిగోదు అక్కడ వెనకాల రాసిందా? విశ్వాసమే విజయము అని రాసింది. ఎక్కడుంది ఆ మాట?
యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో విజయము మన విశ్వాసమే. విజయాన్ని ఏమి ఇస్తుందట? విశ్వాసమే విజయాన్ని ఇస్తుంది. విజయాన్ని ఏది ఇస్తుంది? విశ్వాసమే. దేంట్లో విజయం? నువ్వు దేంట్లో విజయం పొందాలనుకుంటున్నావు? నువ్వు దేంట్లో విజయం పొందాలనుకుంటున్నావో అది దేవుని దృష్టికి నీతిగా ఉన్నప్పుడు, దేవుని దృష్టికి సరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ విశ్వాసముల్ని, నీ ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా అంగీకరించి విజయాన్ని అందిస్తాడు. కాబట్టి విజయానికి కారణము, దానియేలు గారి యొక్క విజయానికి కారణము విశ్వాస సహితమైన ప్రార్థన. ఈ స్త్రీ యొక్క విజయానికి కారణము విశ్వాస సహితమైన ప్రార్థన. మన జీవితంలో వచ్చే బలహీనతలు, మన జీవితంలో గెలవాల్సిన చోట్ల దగ్గర మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసము, ప్రార్థన. ఇలా విశ్వాసంతో ప్రార్థన చేసిన వాళ్ళు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశారో బైబిల్ మొత్తం చూడొచ్చు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కానీ చూస్తే విశ్వాసంతో ప్రార్థన చేసిన వాళ్ళ, విశ్వాసంతో వాళ్ళు సాధించిన వాళ్ళ కార్యాలన్నీ ఉంటాయి చాలా వరకు. ఓకేనా? నేను ముగిస్తున్నాను. మీరు అనుకున్న పని దేవుని చిత్తానుసారంగా జరగాలంటే ఏం కావాలి? విశ్వాసంతో కూడిన ప్రార్థన. ఓకేనా? అది ఏదన్నా కానీ, ఎంత పెద్దదన్నా కానీ, ఏదైనా కానీ నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేస్తాడు. ఓకేనా? ఏమేమి కలిసి ఉండాలి? విశ్వాసము, ప్రార్థన. ఈ రెండింటిని మళ్ళీ సపరేట్ చేయబాకండి. ఈ రెండింటిని సపరేట్ చేయకూడదు. విశ్వాసము, ప్రార్థన. 2 కాళ్ళు ఉన్నాయి, ఒక కాలు తీసేసామనుకో ఎట్టెట్ట పోతుంటుంది, సక్రంగా పోదు. అవునా కదా? 2 కాళ్ళు కరెక్ట్గా ఉండి బలంగా ఉంటేనే కరెక్ట్గా నడుస్తారు కదా? అలాగే విశ్వాసము, ప్రార్థన అనేది ఎలా ఉంటుంది అంటే 2 కాళ్ళు లాంటివి అనమాట. 2 కాళ్ళు కరెక్ట్గా ఉంటేనే మన నడక, మన పరుగు సాగుతుంది, చేరుతుంది గమ్యానికి. అలాగే మన ప్రార్థన కూడా దేవుడి దగ్గరికి చేరాలంటే విశ్వాసం కలిసి ఉండాలి. మీలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవునికి ప్రార్థన చేసేటప్పుడు అనుమానంతో కానీ, నిరుత్సాహంతో కానీ చేయకూడదు. దాని అర్థం ఏంటో తెలుసా? దేవా నువ్వు చేయలేవేమో అయ్యా, అలా 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 అంటే దేవుడు ఏమంటాడు? దేవా నాకు తెలుసు నువ్వు చేయలేవులే, నీ వల్ల కాదులే అన్నావు అనుకో. చిన్న ఉదాహరణ చెప్తా. నీకు డబ్బులు కావాలి, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి నేను అడుగుతాను నువ్వు ఇవ్వలే అన్నావు అనుకో, ఇవ్వనని తెలుసు ఇంక పో అంటాడు, ఉంచుకొని కూడా. అలా కాకుండా అయ్యా నువ్వు ఇస్తావయ్యా, నాకు నమ్మకం ఉంది అని అన్నావు అనుకో, ఇవ్వచ్చు. అలాగే ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడు అందుకే అన్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు పొంది ఉన్నామని నమ్ముడి అంటాడు. ప్రార్థన చేసేటప్పుడు ఏం కలపాలంట? విశ్వాసం కలపాలి. ఏమని? నేను చేస్తున్న ఈ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు, నేను చేస్తున్న ఈ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా నెరవేస్తాడు అనే నమ్మకాన్ని కలిపినప్పుడు, కూరలో ఉప్పు వేసినప్పుడు రుచి వస్తుంది. ఓకేనా? నువ్వు ఉప్పు వేయకుండా బిర్యానీ వండినా, చికెన్ వండినా, ఎంత గుత్తుంకాయ కూర వండినా ఉప్పు వేయకపోతే ఎట్టుంటుంది? అది సప్పగా ఉంటుంది. అలాగా విశ్వాసం లేని ప్రార్థన, విశ్వాసం లేని ప్రార్థన, ఉత్త విశ్వాసం ఉన్న ప్రార్థన చేయకపోయినా కార్యము జరగదు. దేవుడు మనకేం అందించాడు? విశ్వాసాన్ని, ప్రార్థనను అందించి విజయం పొందు అన్నాడు, గెలువు అన్నాడు. మనం గెలవడం దేవుడికి ఇష్టమా లేదా? ఇష్టమే. కనుక దాన్ని ఉపయోగించుకుందాం. దానియేలు గారిలాగా మనం కూడా చేద్దాం, ఆ స్త్రీలాగా మనం కూడా చేసి విశ్వాసంతో విజయాన్ని పొందుకుందాం ముందున్న జీవితాల్లో అన్నీ కూడా. అంతేనా? రైట్. దేవునికి మహిమ కలుగును గాక.